హలో పీపుల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్. ఈరోజు మన జిమ్ ట్రైనర్ స్టోరీ పార్ట్ 2. మన జిమ్ ట్రైనర్ చాలా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి తన లైఫ్ని తను సెట్ చేసుకోవడానికి ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. తినే ఫుడ్ కూడా దొరకడం కష్టమైన రోజుల నుంచి మెల్లిమెల్లిగా లైఫ్ని సెటిల్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు. ఇప్పుడు తన ఫ్రెండ్స్తో రూమ్లో ఉంటున్నారు. బ్యాచిలర్ కదా, మ్యాక్సిమం బయట నుంచే ఫుడ్ ప్రిఫర్ చేసేవారు. మాకు ఒక రోజు వచ్చి ఇలా చెప్పాడు, నేను డైలీ బయట నుంచి ఫుడ్ తింటున్నానని తను ఫీల్ అవుతుంది. మా పెళ్ళయ్యాక డైలీ తనే నాకు వండి పెడుతుందంట అని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యేవాడు. నేను తనని చాలా హ్యాపీగా చూసుకుంటాను, నాకు ఉన్న దాంట్లో ఆ అమ్మాయిని గొప్పగా చూసుకుంటాను అని మాతో చెప్పేవాడు. వాళ్ళ పెళ్ళి దగ్గరికి వస్తుంది. 1 మంత్ అయిపోయింది. అప్పుడే అన్ని పనులు స్టార్ట్ అవుతున్నాయి. ప్లాన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. మెల్లిమెల్లిగా 3rd మంత్ ఎంటర్ అయ్యారు. షాపింగ్ స్టార్ట్ చేశారు. ఒకరికొకరు పెళ్లి బట్టలు సెలెక్ట్ చేసుకోవడం, పెళ్లి పనులు షేర్ చేసుకోవడం అన్నీ స్టార్ట్ చేశారు. మా ట్రైనర్ కోసం ఆ అమ్మాయి తన చేత్తో వండిన ఫుడ్ని తీసుకొచ్చి వీళ్ళు షాపింగ్ వెళ్ళినప్పుడు తినిపించేదంట. ఆ విషయాలు చాలా హ్యాపీగా మాతో షేర్ చేసుకునేవాడు. లిటరల్లీ 3 మంత్స్లో వాళ్ళ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని ఇమాజిన్ చేసుకున్నారు. వాళ్ళకే తెలియకుండా ఎన్నెన్నో ఊహించేసుకున్నారు. కానీ ఇంకో 2 వీక్స్లో పెళ్ళి అనే టైంలో వాళ్ళ ఇద్దరి లైఫ్స్ మలుపులు తిరిగాయి. దేవుడు వాళ్ళ రాతలను మనం ఊహించని విధంగా మార్చేశాడు. నేను ట్రిప్కి వెళ్ళడం వల్ల 4 డేస్ జిమ్కి వెళ్ళలేదు. నేను ఇంటికి వచ్చాక తెల్లారి సడన్గా నాకు ఒక కాల్ వచ్చింది. ఒక్కసారిగా షాక్ అయిపోయాను. స్టన్ అయి నిలబడ్డాను. ఒక 2 నిమిషాలు నాకేం అర్థం కాలేదు, ఏంటి ఇలా జరిగింది అని. కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి. ఈ స్టోరీలో తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. అండ్ తర్వాత ఏమైందో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ అన్టోల్డ్ స్టోరీస్.